పూరా లోకల్ కింగ్డమ్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న ప్రీమియర్ షో. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలర్ కూడా ఆ రేంజ్లో హైప్ లేపిర్రు. కానీ అక్కడ ఏంటంటే టీజర్ ట్రైలర్లో చూసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఎందుకనంటే మామూలుగా హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో సినిమా రిలీజ్కి బిఫోర్ ఒకటి సాంగ్ రిలీజ్ చేసిర్రు. ఆ సాంగ్ ఒకటి ఆన్ స్క్రీన్ మీద లేదు. ఆ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయినాము. ఇంకోటి ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీని ఎన్నుకున్నాడు. కాకపోతే ఏంటంటే ల్యాక్ చేయడము బాగా సాగదీసిండు అన్న. సెకండ్ హాఫ్ తర్వాత ఏంటంటే ఒక 20-25 మినిట్స్ బాగా సాగదీసిండు. మూవీ ఎవరి కోసం చూడాలన్నంటే విజయ్ దేవరకొండ కోసము, సత్యదేవ్ గారి కోసము, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడడానికి రావాలన్న. కానీ హీరోయిన్ గురించి వద్దా? హీరోయిన్ గురించి ఏందన్న, హీరోయిన్ ని దేనికి పెట్టిరో అసలు ఎందుకు పెట్టిరో అర్థం కాలేదన్న. ఏదో ఇట్లా గెస్ట్ లాగా ఒక 2 నిమిషాలు వస్తుంది, మాట్లాడుకొని అవతలకి వెళ్ళిపోతుంది. గెస్ట్ లాగా వస్తుంది వెళ్ళిపోతుంది. నేనేందంటే ఆమెనే ఆన్ స్క్రీన్ మీద ఎక్కువసేపు చూపెడతారేమో, మామూలుగా లవ్ బాండింగ్ కెమిస్ట్రీ రిలేషన్షిప్ ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ అదే లేదు. హీరోయిన్ అందచందాలు లేవా? ఏం లేవన్న. ఏంటంటే మామూలుగా అసలు మా సాంగ్స్లో చూపించినంత లవ్ బాండింగ్ కెమిస్ట్రీ రిలేషన్ అంత హైప్ అయితే లేదు. ఓన్లీ జస్ట్ ఏదో ఇట్లా ఇంట్రడక్షన్ కోసం గెస్ట్ లాగా వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది అంతే తప్పితే పెద్దగా ఏం లేదు. స్టోరీ ఏంది? స్టోరీ ఏంటంటే అన్న 1920 సంవత్సరంలో గిరిజన ప్రాంతంలో వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళని బేస్ చేసుకొని తీసిరు స్టోరీ. ఏంటంటే స్మగ్లింగ్ దాని గురించి బేస్ చేసుకొని తీసిరు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఓ యుగానికి ఒక్కడు అనే సినిమా ఉంది కదా, ఆ స్టోరీని బేస్ చేసుకొని కాకపోతే కొంచెం మార్చి రాసిర్రు. కాకపోతే స్టోరీ మంచిగానే ఎన్నుకున్నారు కానీ బాగా ల్యాక్ చేసి సాగదీసిరు అన్న. మూవీ ఎవరి కోసం చూడాలనంటే విజయ్ దేవరకొండ సత్యదేవ్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి బ్రదర్హుడ్ బాండింగ్ రిలేషన్షిప్ కోసము. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఏంటంటే ఒక సీన్ ఉంది, సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ సీను. ఆ ఒక సీన్ కోసము లాస్ట్ క్లైమాక్స్ సీన్ 35 మినిట్స్ మాత్రం విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అన్న. గిరిజనులు మొదటగా ఈ సినిమాను ఆపుతామని చెప్పారు కొంతమంది గిరిజనులకు సంబంధించి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వాళ్ళకు ప్లస్ పాయింట్ వాళ్ళని ఏంటంటే హైలైట్ చేసి చూపించడం కోసమే ఈ సినిమా తీసిరన్న. ట్రైబల్స్ ని గొప్పగా చూపించిరా? చాలా గొప్పగా చూపెట్టారు, మంచి గొప్పగానే చూపెట్టారు. ఎన్నుకున్న స్టోరీ కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే బాగా ల్యాక్ చేసి సాగదీయడం అదొక్కటి మాత్రమే డిసప్పాయింట్ తప్పితే. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది. ఇంకోటి సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే కొన్ని ఫైటింగ్ సీన్ విజువల్స్ పరంగా జైల్లో ఫైటింగ్ సీన్ విజువల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా ల్యాక్ చేసి సాగదీయడం ఇది ఒకటే డిసప్పాయింట్ అన్న, అంతకుమించి ఏం లేదు. పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్. కాకపోతే ఏంటంటే సత్యదేవ్ గారికి ఇంటర్వెల్ బ్యాంక్ లో సడన్ ట్విస్ట్ షాక్ ఇస్తాడు. అదొక్కటి అది కూడా చాలా హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. టోటల్ గా 5 కి ఎంత ఇస్తావు రేటింగ్? 5కి అవుట్ ఆఫ్ 2.7 ఇస్తా అన్న రేటింగ్. అంటే డిసప్పాయింట్ అయ్యావా? డిసప్పాయింట్ ఏం కాలేదన్న. వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం వచ్చి సినిమా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే బాగా ల్యాక్ చేసిర్రు. ఇంకోటి హీరో హీరోయిన్ ని సినిమా రిలీజ్ కి బిఫోర్ ఏ రేంజ్ లో చూపెడతారో అని అనుకున్నాము. ఆడ అనుకున్నంత రేంజ్ లో ఇక్కడ చూపెట్టలేదు. కామెడీ లేదా సినిమాలో? కామెడీ అసలు లేదన్న. నవ్వుకోవడానికి అసలు అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. పాటలు అసలు ఒక సాంగ్ రిలీజ్ చేసిరుగా, ఉన్న ఒక సాంగ్ కూడా లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే 100% 1000% డిసప్పాయింట్ అవుతారు. ఈ సాంగ్ నువ్వు డిసప్పాయింట్ అయినావా? నేనేం డిసప్పాయింట్ కాలేదన్న. వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం అన్న కడుపు నింపుకొని వచ్చిన, అదైతే పక్క. ఫైనల్ గా విజయ్ దేవరకొండ హిట్ కొట్టిండా? హిట్ అని అంటే అన్న సెమీ హిట్ అని చెప్తా అన్న. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, ఓన్లీ జస్ట్ సెమీ హిట్ అని చెప్పేసి చెప్తా అంతే అన్న. 1 టైం చూడొచ్చు అన్న. ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అవ్వడానికి లేదు, 1 టైం చూడొచ్చు అంతే.